హలో హాయ్ ఎవరివన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి వీడియో తీయడం. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పోస్ట్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. కొత్త వాళ్ళు కనుక వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, చూసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తే నేను స్టార్టింగ్లో చూపించాను కదండి, ఈ నైట్ వేర్ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నానండి. చాలా కంఫర్ట్గా చాలా బాగుందండి. అంటే బట్ట కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉంది. అస్సలు ఇరిటేషన్ అయితే లేదండి. చాలా కంఫర్ట్గా ఉంది. ఒక 2 నైటీలు అయితే కొన్నానండి. అంటే ఇట్లా సూటు వేలో అయితే కొన్నానండి. నాకు ఫుల్ నైటీస్ అస్సలు నచ్చవండి. అందుకోసమే ఇలాంటి నైట్ వేర్ అయితే చాలా ఇష్టం, అందుకే కొన్నానండి. లాస్ట్ టైం డీమార్ట్కి సరుకుల కోసం అయితే వెళ్ళాను కదా, అప్పుడైతే కొన్నానండి. చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే డీమార్ట్కి వెళ్ళి కొనొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ నుంచే వీడియో స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఆ రోజు చపాతీ ఎగ్ కర్రీ అయితే చేశానండి. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నా చిన్న ఉన్నప్పటి నుంచి నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు అండి. చాలా నచ్చుతుంది. మా అమ్మ నేను చిన్న ఉన్నప్పుడు చాలా చేసేది, అందుకోనేమో చాలా అలవాటైపోయింది. ఇంకా చపాతీ పిండి అయితే నానబెట్టి పెట్టానండి మార్నింగే. ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. బేసికేనండి, మామూలుగా కొంచెం సాజీర వేసాను. సాజీర వేసిన తర్వాత ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మళ్ళీ అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఇంకా దాని తర్వాత కారం, ఉప్పు, ఇంకా కొంచెం ధనియాల పొడి, మళ్ళీ గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఈ స్పైసెస్ అన్నీ మంచిగా ఫ్రై కావాలండి, అప్పుడే ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మీకు కావాల్సిన ఎగ్స్ అందులో యాడ్ చేసుకొని కలపకుండా మూత పెట్టేసుకోవాలండి ఒక 5 minutes. ఇంకా నేనైతే హాల్లో కూర్చొని చపాతీలు తాలుస్తున్నానండి. ఇంకా మా నిత్య వచ్చింది. మా నిత్యకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే చిన్నది కదా, ఇంకా ఇప్పుడు ఎందుకు తనతో చేయించాలనేసి అయితే చేయించానండి. ఇంకొకటి స్టవ్ దగ్గర కదా, నాకెందుకో భయం వేస్తుంది తనకు చెప్పాలంటే. ఇంకా మా వారు ఉన్నారులేండి పక్కకు. ఇంకా నేను హాల్లో కూర్చొని చపాతీలను తాలుస్తుంటే మా నిత్య చాలా చక్కగా చపాతీలని కాల్చిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఇప్పుడు మీకు ఎడిటింగ్లో చూశానండి. చాలా చక్కగా జాగ్రత్తగా అయితే కాల్చిందండి చపాతీలని. మా కార్తీక్, మా నిత్యకు చాలా ఇష్టం అండి. పూరీలు కాల్చడం అన్నా, చపాతీలు కాల్చడం అన్నా చాలా ఇష్టం. ఇంకా మనం పక్కకుంటే మనకు భయం అవుతుంది, కానీ ఒక్కొక్కసారి వాళ్ళని ఇలా వదిలేయాలండి. ఇంకా మనం చూసుకుంటూ ఉండాలి. కాకపోతే అలా వదిలేస్తే వాళ్ళకి అలవాటు అయిపోతుందండి. ఇంకా మా వారు మధ్య మధ్యలో చూస్తున్నారండి. చాలా చక్కగా కాల్చింది కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత చాలా చక్కగా కాలుస్తుంది అనేసి అయితే. చేయి కాల్చుకుంటుందేమో అనేసి అయితే భయపడ్డాను. కాకపోతే ఇంకా అస్సలు వదలట్లేదండి. ఫోన్ పట్టుకుంటున్నారు, టీవీ చూస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా కొంచెం ఇంట్లో పనులు చిన్న చిన్నగా చెప్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా. కానీ చపాతీలు మాత్రం చాలా చక్కగా కాల్చిందండి. అస్సలు మాడగొట్టలేదు. చూస్తున్నారు కదా మీరు వీడియోలో, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి. ఎందుకో నాకు ఇక్కడ ఈ క్లిప్స్ అనేవి డిలీట్ చేయాలనిపించలేదండి. నాకు మంచి అనిపించింది. ఇంకా మా వారు ఉన్నారులేండి, చూస్తున్నారు మా వారు. అదండి, ఇంకా మా నిత్య ఏజ్కి ఇదే ఎక్కువనండి. కాల్చడము, చిన్న చిన్న పనులు చేయడము ఇదే ఎక్కువ. కాకపోతే ప్రతి చపాతీ కూడా చాలా చక్కగా కాల్చింది. ఎక్కడ మాడలేదండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా వారు చికెను, ఇంకా ఫిష్, మళ్ళీ చికెన్ 65కి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొచ్చారండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తుంది చికెన్ కర్రీ కోసం అండి. దాన్ని మసాలా వేసి అయితే కలుపుతున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ధనియాల పొడి, మళ్ళా గరం మసాలా, ఇంకా పెరుగు, అంతేనండి. ఇవన్నీ యాడ్ చేసి మంచిగా కలిపి పెట్టుకుంటే ఒక 1/2 hour
అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానితే టేస్ట్ బాగుంటుందండి. ఏ కర్రీ అయినా సరే, అంటే మటన్ అయినా కావచ్చు, ఫిష్ అయినా కావచ్చు, ఇంకా చికెన్ అయినా కావచ్చు. అదండి ఈ సండే ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవేనండి. మీ ఇంట్లో ఏం స్పెషల్లో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ వీడియో చూసిన వెంటనే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోయినా, కామెంట్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు చెప్పడం మర్చిపోయానండి లాస్ట్ వీడియోలో, నేను ఎడిట్ చేస్తుంది మాత్రం ఈరోజు థర్స్డేనండి. మేము ఫ్రైడే రోజు తిరుపతికి అయితే వెళ్తున్నామండి. మీకు నెక్స్ట్ వ్లాగ్స్ అయితే అవే వస్తాయి. రేపు ఫ్రైడేనండి, ఈవినింగ్కి అలా బయలుదేరుతున్నాము. ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్తున్నామో కూడా షేర్ చేసుకుంటాను. వీడియోస్ని అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా చికెన్ అయితే మసాలా కలిపి పక్కన పెట్టానండి. ఇక్కడ వీడియోలు చూపిస్తుంది అయితే చికెన్ 65 అండి. చాలా డేస్ అయిపోయిందండి చికెన్ 65 చేయక, అందుకోసమే కొద్దిగానే తెమ్మన్నానండి మా వారిని. ఇప్పుడు చికెన్ 65 ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఇంకా దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ఒక గుడ్డు కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా నా దగ్గర కార్న్‌ఫ్లోర్ అయిపోయిందండి, అందుకోసమే నేను బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను. ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. ఇంకా మీకు చికెన్ క్వాంటిటీ తగ్గట్టు శనగపిండి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక్క 2 స్పూన్లు ఏమో యాడ్ చేశాను. ఇంకా కార్న్‌ఫ్లోర్ లేదని చెప్పాను కదా, బియ్యం పిండి కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి. అంతేనండి. ఈ మసాలా అంతా యాడ్ చేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా మినిమం ఒక 1 అవర్ నుంచి హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఆ మసాలా అంతా లోపలికి వెళ్తుందండి. ఇంకా ఇది కూడా కలిపి పెట్టేశానండి. ఇంకా ఫిష్ అండి, ఇది అపోలో ఫిష్ అంటారు కదండి, దీంట్లో ముళ్ళులు ఉండేది చూడండి, ఆ ఫిష్. సేమ్ నేను చికెన్ 65 మసాలాకి ఏవైతే స్పైసెస్ యాడ్ చేశానో సేమ్ అవే మసాలాలో ఫిష్ కూడా యాడ్ చేశానండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ఒక ఎగ్, కొంచెం బియ్యం పిండి, మైదా పిండి, అంతేనండి. ఇవన్నీ యాడ్ చేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ అయితే కలిపి పక్కన పెట్టుకున్నానండి. అవి నానేలోపు ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయితే అయిపోవాలి. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా వంట చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా చెప్పాను కదా నెక్స్ట్ డే మేము తిరుపతికి వెళ్తున్నామని. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికెక్కడికి వెళ్తున్నామో కూడా షేర్ చేసుకుంటానండి. ఇంకా వీడియోస్ అయితే అస్సలు మిస్ చేయకండి, చాలా బాగుంటాయి. ముందు బ్లాగ్స్ వచ్చేసి నేను ఇంత కష్టపడి ఎడిట్ చేసి పెడుతున్నాను కదండి, కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇంకా కుకింగ్లో ఏవైతే వంటకాలు కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ట్రై చేయడానికి అయితే చూస్తానండి. వీడియోస్ని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇది కూడా మసాలాలు కలిపి పక్కన పెట్టేశానండి. ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా వంట చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మంచిగా అయితే మసాలా అయితే నానిపోయినాయండి. ఇంకా మా పిల్లలైతే పుదీనా తీసి ఇచ్చారండి. ఇట్లా చిన్న చిన్న పనులు అయితే చేస్తారు సండే పూట. ఇంకా నార్మల్ డేస్లో అంటే వాళ్ళు ఇంట్లో ఉండరు, మనము చెప్పాము కదండి. ఇంకా సండే కావచ్చు, ఏదైనా ఫెస్టివల్స్కి ఇంట్లో వాళ్ళందరూ అయితే హెల్ప్ చేస్తారండి నాకు. ఇంకా బాస్మతి బియ్యంతోనైతే బగారన్నం చేస్తున్నానండి. కొంచెం కొత్తగా చేస్తున్నాను. ఏందా కొత్త అనేది అయితే వీడియో చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే నేను చికెన్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలండి. దాని తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. మనకు నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి, లేకపోతే ఆ నీచు వాసన వస్తుంది. కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. డైలీ యాడ్ చేయడం కన్నా కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి.
ఇంకా ఆయిల్ మంచి హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి. ఇంకా ఆనియన్స్ వేయకముందు మీరు గరం మసాలా సామాన్లు ఉంటాయి కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మా వారికి అలా వేస్తే నచ్చదు. నేను మిక్సీ వేసి వేస్తానండి. ఎలా అనేది చూపిస్తాను ఇక్కడ. ఇంకా ఆనియన్స్ వేసాను కదా, సాజీర కూడా వేసానండి. అవి రెండు ఫ్రై అయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదండి, చికెన్ మసాలా అంతా కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నేను దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తానండి. ఇంకా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. చికెన్కి అయితే ఒక మసాలా ప్రిపేర్ చేశానండి, చూపిస్తాను అది కూడా. ఇంకా ఈ చికెన్ అయితే మంచిగా కలిపి మూత పెట్టేసుకున్నాను. ఇంకా దాని పక్క స్టవ్ కూడా ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టానండి. ఇది నేను ఈ కడాయి వచ్చేసి డీమార్ట్లో కొన్నానండి. డీమార్టే అనుకుంటున్నా, స్మార్ట్ బజారు డీమార్ట్ కన్ఫ్యూజ్ అవుతున్నానండి. డీమార్టే అనుకుంటున్నాను నేనైతే. ఇది చాలా బాగుందండి. నేను దీంట్లో చికెన్ కర్రీ కావచ్చు, పోపన్నము, మళ్ళీ ఓగ్రాని ఇలాంటివి అయితే ప్రిపేర్ చేస్తుంటానండి. ఫర్ ద ఫస్ట్ టైం బగారా రైస్ దీంట్లో చేశానండి. చాలా చక్కగా, చాలా పులుపులుగా వచ్చిందండి. చాలా బాగుంది. మనకు థిక్ లేయర్ తోటి అయితే చాలా బాగుంది. ఇది నేను డీమార్ట్లో కొన్నానండి. ఇంకా బగారా రైస్ చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గరం మసాలా సామాన్లు ఉంటాయి కదండి, కొద్దిగానే యాడ్ చేశానండి. మా వారికి అలా మిరియాలు అలా మధ్యలో వస్తే చాలా చిరాగ్గా ఉంటుంది. అందుకోసమే మా వారికి ఇష్టం ఉండదని నేను యాడ్ చేయనండి. కాకపోతే కొద్దిగా యాడ్ చేశాను. ఇంకా మీకు మసాలా అని చెప్పాను కదండి చికెన్లో, దాంట్లో ఏం మసాలా వేసానంటే ఒక ఆనియన్, ఒక టమాటా, ధనియాలు ఒక స్పూన్, అంటే మీకు చికెన్ క్వాంటిటీ బట్టి మీరు మెజర్మెంట్స్ చేసుకోండి. నేను ఏమేమి ఐటమ్స్ మాత్రమే చెప్తానండి. ఆనియన్స్, టమాటా, ధనియాలు, మళ్ళా జీలకర్ర, కొంచెం నువ్వులు, ఇంకా అది ఏమంటారు గరం మసాలా సామాన్లు అండి. చికెన్లో వేయలేదు కదండి నేను కుల్లా, దీంట్లో యాడ్ చేస్తానండి. ఇంకా కొంచెం పుదీనా, ఇవన్నీ కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. మనకు ఈ మసాలా వేయడం వల్ల చికెన్ గ్రేవీ వచ్చేసి థిక్గా చాలా బాగా వస్తుందండి. అంటే ఒక రిచ్గా ఉంటుందండి కర్రీ వచ్చేసి. చూపిస్తాను మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా. ఇంకా నేను అప్పుడప్పుడు పుదీనాకు బదులుగా కొత్తిమీర యాడ్ చేస్తాను, లేకపోతే ఒక్కొక్కసారి వెల్లుల్లి యాడ్ చేస్తాను. కాకపోతే మసాలా మాత్రం సేమ్ అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బగారా రైస్కి గరం మసాలా సామాన్లు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు మండి ఫ్లేవర్ వస్తుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ నేను బఠానా కూడా యాడ్ చేశానండి, నానబెట్టిన బఠానా. ఇంకా దాని తర్వాత పుదీనా, ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీకు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుందండి. అసలు మండి ఫ్లేవర్కి ఏమాత్రం తీసుకోలేదు. ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. మామూలుగా బగారా రైస్ కాకుండా ఇలాగా ట్రై చేయండి. అంటే మామూలుగా మనం బగారా రైస్కి ఆనియన్స్ని ఎక్కువ ఫ్రై చేయం కదండి, నార్మల్గా అలా ఉట్టే షాలో ఫ్రై చేస్తాం కదా, అంటే ఇట్లా ఫ్రై అయినట్టు చేస్తుంటాం కదా, ఇలాగా మాత్రం చేసుకోండి. చాలా బాగా వచ్చింది. మండి ఫ్లేవరేనండి. ట్రై చేయండి. ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంకా పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇంకా ఇక్కడ మసాలా కూడా యాడ్ చేశాను కదండి, ఇప్పటిదాకా మీరు వీడియోలో చూసి ఉంటే మసాలా కూడా యాడ్ చేశాను. ఇంకా దాని తర్వాత కొంచెం కారం తక్కువ అనిపించిందండి, అది కూడా యాడ్ చేశాను. అంతేనండి. ఇంకా కొంచెం అయితే చికెన్ మెత్తగా కావాలండి మా వారికి, ఏదైనా సరే అండి. నాన్ వెజ్ ఐటమ్స్ మెత్తగా ఉడికించమంటారండి, ఎందుకంటే పిల్లలకు త్వరగా డైజెషన్ అవుతుంది కదా, అందుకోసమే. ఇంకా చికెన్ అయితే ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇంకా
ఇంకా బగారా రైస్ కూడా వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి మంచిగా. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా ఈ స్టేజ్లో మీకు నచ్చితే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర నిమ్మకాయ లేదు, అందుకోసమే నేను యాడ్ చేయలేదండి. ఇదిగోండి చికెన్ అయితే అయిపోయిందండి. ఫైనల్గా చికెన్ ఇలా వచ్చిందండి. మనకు ఏమంటారు, జ్యూసీగా చాలా బాగా వస్తుందండి ఇలా చేయడం వల్ల. చూస్తున్నారు కదా, ఇది రైస్లోకైనా చపాతీకైనా పూరీస్కైనా చాలా బాగుంటుంది, డెలిషియస్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ అంటే బగారా రైస్ అనాలో మండి రైస్ అనాలో తెలీదు, కానీ చాలా బాగా వచ్చిందండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా మండికి ఏమాత్రం తీసుకోలేదు, చాలా బాగుందన్నారు. ఇంకా దీంట్లో నేను లాస్ట్ అండ్ ఫైనల్గా బిర్యానీ ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తున్నానండి. సిరప్ నేను ఇది ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదండి, లూలు మాల్లో కొన్నానని. చాలా బాగున్నాయండి ఇవి అసలుకి. ఇంకా రైస్ అయిపోయింది, చికెన్ కూడా అయిపోయిందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చికెన్ 65 అయితే చేస్తున్నాను. చికెన్ 65 మళ్ళా ఫిష్ కూడా మసాలా నానబెట్టాను కదండి, అది కూడా నేను ఎప్పుడు ఫిష్ని షాలో ఫ్రై చేస్తానండి. కాకపోతే ఈరోజు ఎలాగో ఆయిల్ పెట్టాను కదా చికెన్ కోసం, అందుకోసమే ఫిష్ కూడా ఇలా ఇదే ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. అంతేనండి, ఇవి ఈ సండే మా ఇంటి స్పెషల్స్. ఎలా ఉన్నాయి అన్ని వంటకాలు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి. రేపు ఫ్రైడే రోజు తిరుపతికి అయితే వెళ్తున్నామండి. మీకు నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ అయితే అవే వస్తాయండి, ఇంకా చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.